పొందుతారు. అలాగే మీరు చెప్పండి గురువుగారు, అంటే పితృదోషాలు అంటూ ఉంటారు, పితృశాపాలు అంటూ ఉంటారు కదా, అవి ఉన్నాయి అని ఎలా తెలుసుకోవాలి? ఈ మహాలయ పక్షాలు ఏ రకంగా ఉపకరిస్తాయి? పితృదోషాలు అనేవి ఈ రకమైనటువంటి పితృకర్మలు, ప్రేతకర్మలు సరైన విధంగా ఆచరించకపోవడం వల్ల, ఇందాక వారు చెప్పినట్టుగా ప్రేతకర్మ అంత్యేష్టి కర్మలు సరిగా నిర్వహించకపోవడం వలన వారికి ఈ ప్రేత శరీరంపై భోగ శరీరం ప్రాప్తించదు, అంటే వారికి ఉత్తమ గతులు ప్రాప్తించవు. ఆ ప్రేతత్వ నివారణ కోసం ఆ క్రియలను ఆశిస్తూ ఉంటాడు. వీరు అవి చేయకపోవడం వల్ల వీరికి ఆ పితృదేవతల యొక్క శాపం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఇది ఏ విధంగా మనకు తెలుస్తుంది అంటే, ముఖ్యంగా సంతానంలో వృద్ధి లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అయితే మనకు తెలిసినంత వరకు ఈ యొక్క శ్రాద్ధకర్మలు, ప్రేతకర్మలు అన్నీ చేస్తాం. మరి వారి వంశంలో పుట్టినందుకు వారికి కూడా మనము ఆ యొక్క కర్మలను ఆచరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అయితే ఇవి తెలియవు. అటువంటి వాటి గురించి అయితే ఎవరికైతే ఈ లక్షణాలు, అంటే సంతానం కలగకపోవడం, సంతానంలో వృద్ధి కలగకపోవడం ఇట్లాంటి కలుగుతూ ఉంటాయో వాళ్ళందరూ కూడా మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ మోక్షనారాయణ బలి చేసినట్టయితే ఈ అంటే ఎవరైతే వీరిని ఆశిస్తూ ఉంటారో, పితృకల్పన ఉత్తమగతుల కోసం వీరిని అయితే కర్మలను ఆచరిస్తుంటారో వారికి ఆ మోక్షనారాయణ బలిలో జరిగేటువంటి పిండ ప్రదానం వారికి చెందుతుంది. తద్వారా వారికి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి, వీరికి శుభాలు కలుగుతాయి.